హలో అండి, అందరికీ నమస్తే. చూడండి, ఇది ఉల్లికాడలు అండి. ఇది ప్యాస్కి పత్తి అంటారు కదా మన హైదరాబాద్ లాంగ్వేజ్లో. అంతా ఇవన్నీ ఉల్లికాడలకు పెట్టేశానండి. అయిపోయింది. కొన్ని అయితే చూడండి ముదిరికి వచ్చి ఇలా ఫ్లవర్స్ వస్తుంది. ఇంకా పెద్ద ఫ్లవర్ వచ్చిందంటే అందులో విత్తనాలు వస్తాయండి. నల్లగా ఉంటాయి విత్తనాలు. ఆ విత్తనాలు మనం మళ్ళీ రీప్రొడక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చింది. ఇప్పుడు మనం ఇది కర్రీలకు చేసుకోవడానికి ఇది కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకొని హార్వెస్ట్ చేసుకుంటే చక్కగా మనం ఇది కర్రీస్ చేసుకోవచ్చండి. ఇది ఫ్రైడ్ రైస్కి కానీ తర్వాత వచ్చింది అందులో కోడిగుడ్డు వేసుకొని చేసుకోవచ్చు, పప్పు వేసుకొని చేసుకోవచ్చు, చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. అన్నిట్లోనూ వాడతారు. ఇది సాలెడ్లో కూడా వాడతారు. చాలా చాలా మంచిది ఇది ఉల్లి తరుగు. చూడండి, ఇదంతా ఈ విధంగా ఇది చూడండి. ఇలా విత్తనాలు వస్తే పెద్దగా అయిపోతే ఇలా వస్తుందండి. ఇందులో ఉన్నాయి చూడండి, విత్తనాలు ఉంటాయి చూడండి. ఇవి నల్లగా ఉన్నాయి చూడండి, బ్లాక్. ఇవన్నీ విత్తనాలు అనమాట. ఈ విత్తనాలు మనము రీప్రొడక్షన్ చేసుకోవచ్చు. మళ్ళీ విత్తనాలు నాటితే మళ్ళీ ఉల్లి తరుగు వచ్చేస్తుంది. ఇవి తీసిన తర్వాత హార్వెస్ట్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తాయి అనమాట. ఇవి ఇందులోనే ఉంటాయి. ఇప్పుడు ఇంకొంచెం కావాలి ఇది విత్తనాలు. ఇవి అయిపోయింది చూడండి. ఇది లోపల ఉంటాయండి విత్తనాలు. బ్లాక్గా ఉంటుంది, చిన్న విత్తనాలు అవి ఉంటాయి. ఇవి ఇప్పుడు హార్వెస్ట్ చేయాలి. ఇంకొంచెం తర్వాత కొన్ని రోజుల తర్వాత చేస్తారనమాట. ఇవి కోసి పెట్టుకున్నా ఉంటే పైది విత్తనాలకు పనికి వస్తుందండి. మళ్ళీ మనం విత్తనాలు సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు. దీన్నే మళ్ళీ నాటుకుంటే మనకు మళ్ళీ కొత్త ఉల్లిపరక తయారవుతుంది. ఉల్లిగడ్డలు కూడా కింద తయారవుతాయండి. ఇలా ఉల్లిగడ్డలు చేసుకోవచ్చు. ఇది ఉల్లిపరకగా మనం కర్రీస్లోకి అన్నిట్లోకి వాడచ్చు ఈ తరుగు. చూడండి, మొన్న నాటినాను కదా. ఇవి నాటిన తర్వాత, ఈ విత్తనాలు నాటిన తర్వాత చూడండి ఇంత పెద్దగా అయిపోయినాయి. ఇవి ఒక 2 నెలలకు మళ్ళీ పూర్తిగా ఉల్లిపాయలు వచ్చేస్తాయండి. ఇలాగే మనము ఇంట్లోనే ఉల్లిపాయలు చేసుకోవచ్చండి. వారి బాగా పనికి వస్తుంది. ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.